హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, రెజిన్ ఆర్ట్ అనమాట. రెజిన్తో నేను రాఖీస్ చేయబోతున్నా. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. నాకైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చేసిన, కాకపోతే అప్పుడు వీడియో తీసుకోలేదు. ఇది మొత్తం మనకి ఇలా కిట్ లాగా వస్తుంది అనమాట. నేనైతే ఇది అమెజాన్ నుంచి తీసుకున్నా. ఈ కిట్లో ఏమేమి వస్తాయి ఏంటి అనేది నేను మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. హ్యాండ్ మేడ్ రాఖీస్ అనమాట. ఏదైనా మన హ్యాండ్తో చేస్తే చాలా బాగుంటుంది కదా, అలాంటిది ఇప్పుడు ఒక రెజిన్ ఆర్ట్ అనమాట. ఎవరికైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది కంపల్సరీ తీసుకోండి. ఇంకా రాఖీకి టైం ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. నేనైతే అన్ని టిప్స్ చెప్తాను. మనకైతే ఇది బాక్స్, ఇందులో కావాల్సినవన్నీ వచ్చినాయి అనమాట. ఇది రెజిన్, ఇదేమో హార్డ్నర్ అనమాట. రెండు మిక్స్ చేసుకోవాలి 3:1 రేషియోలో. మనం ఈ కప్స్లోనే మిక్స్ చేసుకోవాలి. మనం ఇవనే కాదు, ఏ కప్స్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇవి అయితే ఈజీగా పడేయచ్చు కాబట్టి ఇందులో మనం మిక్స్ చేసుకొని తర్వాత పడేసేయచ్చు. చాలా హార్డ్గా ఉంటుంది రెజిన్ అది, ఇంకా కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవేమో మనం డిజైన్కి ప్రిపేర్ చేసుకోవడానికి కలర్స్ అనమాట. కలర్స్ వచ్చినాయి. నేను పెట్టిన బడ్జెట్కి అయితే ఇవన్నీ రావడం చాలా నాకైతే ఎక్కువనే అనిపించింది. ఇదేమో గోల్డ్ ఫాయిల్, ఇంక ఇవన్నీ కలర్స్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, వైట్ కలర్ పిగ్మెంటేషన్స్ ఇవన్నీ. ఇది ఒకటి రెడ్ కలర్, ఇంకా ఎల్లో కలర్, బేబీ పింక్ కలర్, ఇదేమో సిల్వర్ ఫాయిల్ అనమాట. ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం మంచిగా రాఖీస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ బీడ్స్, రాఖీస్కి మనం సైడ్కి పెడతాం కదా, అవన్నీ బీడ్స్ అనమాట ఇవన్నీ. ఇదేమో రాఖీ థ్రెడ్. ఇవేమో మీద స్టిక్ చేసుకోవడానికి బెస్ట్ బ్రదర్, బ్రో, లిటిల్ బ్రో అన్నీ వచ్చినాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇవన్నీ మనం చేసుకొని దాని మీద పేస్ట్ చేసుకోవాలి. సేమ్ బయట కొన్న రాఖీస్కి అన్న కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ అయితే. ఇదేమో మౌల్స్, మనకి ఇష్టం వచ్చిన మౌల్లో రాఖీలు అన్నీ వేసుకొని, అదే ఇవన్నీ రెజిన్ మిక్స్ చేసుకొని ఆ మౌల్స్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం అంతా డ్రై అయిన తర్వాత చూపిస్తాను నేను అవన్నీ అసలు ఎలా డ్రై అవుతుంది ఏంటి అని. ఇక్కడ మొత్తం ప్రికాషన్స్ ఉన్నాయి ఎలా చేయాలి ఏంటి అని. చూడండి ఇంకా ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. నేను ఇవన్నీ కూడా కొని చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా సేఫ్టీకి గ్లౌస్, ఇంకా మిక్స్ చేయడానికి చిన్నవి ఐస్ క్రీమ్ పాప్సికల్స్. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకోవాలి. ప్రికాషన్స్ చాలా పాటించాలి వీటికి, లేకపోతే కొంచెం ఏమన్నా స్టిక్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, కానీ స్టిక్ అయిందనుకో అస్సలు పోదు మన చేతికి. ఎంత పెట్టుకున్నా కూడా, ఎంత వాష్ చేసినా కూడా అస్సలు పోదు ఒక్కసారి మనకి పట్టిందంటే. కాబట్టి గ్లౌజ్ అనేది కంపల్సరీ వేసుకోండి. వాళ్ళు ఇచ్చిండ్రు కదా, ఇచ్చినప్పుడు మనం వేసుకోవాలి. సపరేట్గా కొన్నా కూడా గ్లౌజ్ కొనండి మీరు. గ్లౌజ్ కొని చేసుకోండి ఏదైనా. నెక్స్ట్ అయితే ఒక 2 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుంటున్నాను. ఇది 3:1 రేషియోలో పోసుకోవాలి. అంటే 3 రెజిన్ పోసుకుంటే ఒక్క హార్డ్నర్ వేసుకోవాలి అంతే. 1 కప్ హార్డ్నర్ వేసుకోవాలి. ఇది 3 కప్స్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువసేపు ఉండదు అనమాట, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను అన్నీ తీసి పెట్టుకుంటా. అసలు ఇవన్నీ గ్లౌజ్ వేసుకోకముందే చేసుకోవాలి, కానీ తొందరలో గ్లౌజ్ వేసేసుకున్నా చేస్తాను. ఇది మౌల్డ్, అన్ని డిఫరెంట్ కనిపించట్లేదు. డిఫరెంట్ సింబల్స్లో ఉన్నాయి చూడండి, షేప్స్. ఇప్పుడు మనకి ఆ బీట్స్ అవంతా యూజ్ ఉండదు ఇప్పుడే, ఎందుకంటే కొంచెం డ్రై అవ్వాలి కదా. సో డ్రై అయిన తర్వాత అయితే యూజ్ ఉంటుంది.
సెట్ చేసి పెట్టుకున్నా. ఇది మన మౌల్డ్ రెజిన్ మిక్స్ చేసి మనం ఇందులో పోయాలి, అప్పుడు మనకు స్టిఫ్గా వస్తుంది. ఒక 24 hours అన్న వదిలేసేయాలన్నమాట అలాగే. నెక్స్ట్ ఇవైతే పిగ్మెంట్స్ అనమాట. మనకు వచ్చిన రెడ్ పిగ్మెంట్ ఇంకా పింక్ కలర్, రెడ్ కలర్ ఇంకా ఎల్లో కలర్ అనమాట. అవేమో స్టిక్కీగా ఉన్నాయి చూడండి, అవి వాటర్ కలర్స్ లాగా. నెక్స్ట్ ఇవేమో పిగ్మెంటేషన్స్. మనం ఇది కలుపుకొని ఇది కూడా కలుపుకోవచ్చు, ఇవి షైన్ వస్తాయి మంచిగా. నెక్స్ట్ ఏమో ఇవి రెజిన్ ఇంకా హార్డనర్ మిక్స్ చేసుకోవడానికి ఇలా కప్ కూడా పెట్టుకున్నా. ఇంకా సైడ్కి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నా. నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసేసేయండి మొత్తం వీడియో. ఇవే అనమాట రెజిన్వి రాఖీస్. ఇది రాఖీ మౌల్డ్. మనకు సపరేట్గా రాఖీ మౌల్డ్ కావాలన్నా దొరుకుతుంది, ఎవరన్నా మేము రెజిన్ చేస్తాం అనుకున్న వాళ్ళకి. సో చూడండి, ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు. సింగిల్ కలర్స్ ఉన్నాయి, ఒకటి ఎక్కువ ఒకటి ఇంకా తక్కువ అంటే ఇంకో కలర్ వస్తుంది, ఒక్కొక్క కలర్ ఫామ్ అవుతుంది. నాకైతే చాలా నచ్చినాయి, చాలా బాగున్నాయి. వీటి మీద గోల్డెన్ కలర్తో అవి పేస్ట్ చేస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. ఇదంతా మెస్ అయింది చూడండి. ఇంకా ఇది ఉన్నందుకు అంటే మొత్తం మనకు ఒక కిట్లా ఇచ్చిన కాబట్టి చాలా మెస్ ఫ్రీ ఉంది గైస్, లేకపోతే చాలా మిస్ అవుతుంది. ఇక నా రెజిన్ వర్క్ ఎలా అనిపించింది ఏంటి అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చాలా ఇష్టం. ఇవన్నీ రేపు అయితే ఇంకా బాగా కనిపిస్తే నేను రేపు చూపిస్తాను, అది part 2 పోస్ట్ చేస్తాను. హ్యాండ్మేడ్ ఏవైనా చాలా బాగుంటాయి గైస్. అండ్ ఈ వీడియో అంతే. ఎవరికైనా ఈ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ బై గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్.